ఇంకోటి ప్రజెంట్ నవే డేస్లో మెయిన్ ప్రాబ్లం ఒకటి బాగా వస్తుంది కదండి. అదేంటంటే డయాబెటీస్ 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 డయాస్ ఎవరు చూసిన డయాబెటీస్ చిన్న లేదు పెద్ద లేదు అందరికీ డయాబెటీస్ వస్తుంది. అవును కదండి. అయితే ఆ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కంగారు పడకుండా చక్కగా మెంతులు మజ్జిగలో నానబెట్టుకుని 12 గంటలు నానబెట్టుకుని తాగితే డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకేమో డే 3 డేస్ 3 టైమ్స్ తాగండి. పర్ డే 3 టైమ్స్ తాగండి. లేదు ఇప్పుడే స్టార్టింగ్ అనుకున్న వాళ్ళకి పర్ డే వచ్చేసి 1 టైం తాగండి. బాగా పనిచేసిద్దండి. అది ఇన్సులిన్ని తయారు చేస్తుంది. ఆ మెంతులు మజ్జిగలో నానటం వల్ల 12 అవర్స్ నానబెట్టడం వల్ల ఇన్సులిన్ తయారు చేస్తుంది. నూరి కాదండి, పొడి కాదు. మెంతులే వేసి 1 స్పూన్ మెంతులు వేసి మజ్జిగలో నానబెట్టి నైటు పొద్దున తెల్లారాక బ్రష్ చేసి తాగండి. ఇప్పుడు బాగా పనిచేసిద్ది. ఇది బాగా పనిచేస్తుందని నాకు కూడా డయాబెటీస్ షుగర్ అటాక్ అయిందేమో భయం వేసింది. మొన్న నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్లో నాకు కూడా షుగర్ అటాక్ అయిందేమో అని బాగా భయం వేసింది. అయితే టెస్ట్ చేయించుకుంటే ఫాస్టింగ్ టెస్ట్కి 140, ఫాస్టింగ్ అయిపోయినాక తిన్నప్పుడేమో 212 ఉందండి. అయితే నాకు భయం వేసింది. నిజంగా నాకు డయాబెటీస్ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది బాబోయ్, ఇన్ని హెల్త్ టిప్స్ పాటిస్తున్నాయి కదా, రాదేమో, నాకేమో ఏ రోగాలు లేవో అనుకున్నాను. కానీ అప్పుడు నర్సు గారు HbA1c టెస్ట్ చేశారండి. దాంట్లో షుగర్ కొంచెం కూడా లేదండి. 3 నెలల నుంచి నాకు నార్మల్లే ఉంది. దానికోసం నేను ఏం చేశానంటే నైట్ మజ్జిగలో మెంతులు నానబెట్టుకుని తాగాను. అది ఏంటంటే ఇన్సులిన్ లేకపోవటం వల్ల డయాబెటీస్ అటాక్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కదా, ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకుండా ఈ ట్రిప్ ఉపయోగిస్తే డయాబెటీస్ పేషెంట్స్ ఇంకోటి కొంచెం స్వీట్ అయితే తినకుండా కొంచెం అవాయిడ్ చేసుకుంటే తొందరగా షుగరు తగ్గిపోతుంది. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చకపోతే మీ ఇష్టం అండి. మనం ఏం చేస్తాం, మీకు పాటించాలంటే పాటించండి, అది మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు హెల్త్ ట్రిప్స్ చాలా వస్తాయి. హెల్త్ ట్రిప్స్ ఫ్రీగా వస్తాయి అన్నమాట. అవి పాటించడం వల్ల ఏంటంటే డబ్బులు ఆదా అయ్యేది, సమయం ఆదా అయ్యేది. సమయం ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, డబ్బులు ఖర్చు డాక్టర్కి ఫీజులు కట్టవసరం లేదు, మందులు ఫీజులు అవసరం లేదు. అన్నీ హోమ్మేడ్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే మరి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.